Hello all, welcome to the review and here is our non-spoiler review of the film Veerasimha Reddy starring Balakrishna Garu, which is written and directed by Gopichand Malineni. సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశాను. టిపికల్ బాలయ్య స్టైల్ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ ఎలివేషన్స్ ప్రాపర్ గా వర్క్ అయ్యాయి. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే స్టఫ్ బాగానే ఉంది సినిమాలో. బాలయ్య వీరసింహారెడ్డి రోలో చింపి అవతలేశారు. ఫియర్స్ బాలయ్యని ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో వెనక మన తమన్ రెవిటింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో చూస్తుంటే ఒక మంచి హై వచ్చింది. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడక్షన్, ఇలా ఒక మంచి మాస్ మూవీకి కావాల్సిన సెటప్ బాగానే బిల్డ్ చేసుకున్నారు. అండ్ దాన్ని బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ని ఇంకా బెటర్ గా కన్సీవ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అయింది. ఇప్పుడు ఇంకొంచెం ఇన్డెప్త్ గా మాట్లాడుకుందాం. ప్లాట్ లైన్ విషయానికి వస్తే వీరసింహారెడ్డి సీఎంకి పెద్ద దిక్కు లాంటి మనిషి. ప్రజలకి మంచి జరగడం కోసం, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. తనకి ఎదురుపడే ఇబ్బందులేంటి, తన ఫ్యామిలీ ఎవరు, వాళ్ళ మధ్య ఉన్న సమస్య ఏంటి అనేది థియేటర్లోనే చూడండి. ఒక బాలయ్య స్టైల్ ఎలివేషన్ ఫిల్డ్ యాక్షన్ మూవీలో ఫ్యామిలీ డ్రామాకి కూడా ఒక ఇంపార్టెంట్ లేయర్ యాడ్ చేస్తూ తీశారు రైటర్ డైరెక్టర్ గోపీచంద్ మల్లిని. సో ఈ సినిమాకి 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి మన టిపికల్ బాలయ్య యాక్షన్ షేడ్ అయితే ఇంకొకటి ఫ్యామిలీ డ్రామా షేడ్. వీరసింహారెడ్డి అండ్ జయసింహ డ్యూయల్ రోల్ అని ట్రైలర్లోనే చూపించారు. సమ్వేర్ మూవీలో మనం ఎక్కువగా ఓన్ చేసుకునేది వీరసింహారెడ్డి క్యారెక్టర్నే. సో ఈ 2 క్యారెక్టర్ స్క్రీన్ స్పేస్ మీద మూవీ డిపెండ్ అవుతూ ఉంటుంది. సాడ్లీ గోపీచంద్ మల్లిని తన దగ్గర ఉన్న బెస్ట్ క్యారెక్టర్ డిజైన్ వీరసింహారెడ్డినే ముందు యూజ్ చేసుకున్నారు. మళ్ళీ ఆ హైని జయసింహ క్యారెక్టర్ మీట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం మోస్ట్లీ మన టిపికల్ బాలయ్య స్టైల్ యాక్షన్తో నిండిపోయి ఉంటుంది. బాలయ్య స్వాగ్ అండ్ స్టైలింగ్ అండ్ కొన్ని ఎలివేషన్స్, ఎస్పెషల్లీ ఒక మీటింగ్ సీన్ వస్తుంది భయ్యా, అదైతే బాలయ్యకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అప్పుడు ఎలివేషన్ అండ్ రివీల్ కూడా టూ గుడ్. రామ్ లక్ష్మణ్ బ్రిలియంట్ ఫైట్ సీక్వెన్సెస్, కొరియోగ్రఫీ, తమన్ పూనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ మీద మన బాలయ్య ఇంటెన్సిటీకి సాలిడ్ హై రావడం పక్క. అలా ఒక ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడక్షన్తో ఇంటర్వెల్ ఇచ్చాక సెకండ్ హాఫ్లో కూడా ఇదే రేంజ్లో యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అనుకున్నాను. బట్ ఈ పార్ట్లో మూవీకి ఒక మంచి ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి డైరెక్టర్ ఫ్యామిలీ డ్రామాకి ఎక్కువ స్కోప్ తీసుకున్నారు. సాడ్లీ దట్ డింట్ వర్క్ వెల్. టూ మచ్ మెలో డ్రామా అండ్ ఆర్టిఫిషియల్నెస్ ఆ రిక్వైర్డ్ ఎమోషనల్ వెయిట్కి తీసుకురాలేకపోయాయి. ఈవెన్ దో సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నా ఫస్ట్ హాఫ్ లో వచ్చినంత ఇంపాక్ట్ రాలేదు. బికాస్ హీరో ముందు విలన్ చాలా వీక్ అయిపోయాడు. విలన్ గా దునియా విజయ్ బాగానే చేసిన హిస్ క్యారెక్టర్ ఇస్ పోర్లీ రిటర్న్. సో స్ట్రాంగ్ విలన్ లేకపోవడం వల్ల హీరోయిజం తేలిపోయింది. బట్ యాజ్ ఎ హోల్ మూవీ ఫ్యాన్స్ కి ఏం కావాలో అది ఇచ్చింది. ప్రాపర్ యాక్షన్ స్టఫ్, పంచ్ డైలాగ్స్, బాలయ్య స్వాగ్ అయితే చెన్నకేశవ రెడ్డి గుర్తొచ్చింది. బట్ దెన్ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీక్వెన్సెస్ వల్ల కొంచెం ఇంపాక్ట్ తగ్గింది. యాక్టర్స్ విషయానికి వస్తే బాలయ్య ఈజ్ ఆన్ ఫైర్. ద మూవీ ఈజ్ వాచబుల్ సోల్లీ బికాస్ ఆఫ్ హిమ్. వీరసింహారెడ్డి రోల్లో అయితే బ్యాక్ ఆడేశారు. ఇంకొక స్టార్ పెర్ఫార్మర్ ఎవరంటే వరలక్ష్మి శరత్ కుమార్. హీరో తర్వాత తన క్యారెక్టర్ రేటింగే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ షీ పోర్ట్రైడ్ ఇట్ వెరీ గుడ్. యాక్చువల్లీ తన చేయడం వల్ల ఈ క్యారెక్టర్కి వెయిట్ వచ్చింది. సపోర్టింగ్ రోల్స్లో శృతి హాసన్, హనీ రోజ్, దునియా విజయ్ ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో బాగానే చేశారు. టెక్నికలీ స్పీకింగ్ దిస్ ఫిల్మ్ ఈస్ డీసెంట్. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్. సాంగ్స్లో బాలయ్య బాబు ఎనర్జీ అయితే క్యూ ఉంది. ఈ మూవీకి బిగ్గెస్ట్ పిల్లర్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కుమ్మేసాడు భయ్య బీజం అయితే. అఖండాలో ఎలా అయితే జస్టిస్ చేశారో ఈ మూవీలో యాక్షన్ ని 10 times ఎలివేట్ చేసి బీజం ఇచ్చారు. CGI వర్క్ అండ్ మేకప్ వర్క్ కొంచెం బాగుండాలి. చూస్తే తెలిసిపోతుంది కొంచెం వీక్ ఉన్నట్టు. ఇక్కడ మేకప్ అది సెట్ అవ్వలేదు అనిపించింది. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలయ్య ఫ్యాన్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో వాటిని డెలివర్ చేశారు. కాకపోతే మూవీలో యాక్షన్ సీన్స్ ని హ్యాండిల్ చేసిన విధానం, డ్రామాని కూడా అదే విధంగా హ్యాండిల్ చేసి ఉంటే సాలిడ్ ఉండేది స్క్రిప్ట్. దో హీ మిస్డ్ ఏ ఛాన్స్ టు డెలివర్ ఏ మెమరబుల్ ఫిలిం. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే బాలయ్య మూమెంట్స్ అన్ని బాగానే డైరెక్ట్ చేసుకున్నారు. ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, ఇఫ్ యూ పుట్ ఏ బ్లైండ్ ఐ ఆన్ ఫ్యామిలీ డ్రామా ఇన్ సెకండ్ హాఫ్, మూవీని నీట్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో దట్స్ ద రివ్యూ గైస్. For more such reviews, please do subscribe to Thaiview and hit the bell icon for more updates. Signing off, Team Thaiview.